హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 8వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీలో భాగంగా 4వ పాఠం వ్యవసాయం అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. అగ్రికల్చర్ అనే పదం డాష్ పదాల నుంచి ఉద్భవించింది. అగర్ లేదా అగ్రి అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. అగ్రి అంటే నేల, కల్చర్ అనగా సాగు. ప్రాథమిక రంగానికి ఉదాహరణలు సహజ వనరులను వెలికి తీయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, పంటలు, పండ్లు, కూరగాయలు పెంచడం, పూల ఉత్పత్తి, పశు పోషణ. ద్వితీయ రంగానికి ఉదాహరణలు ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ. తృతీయ రంగానికి ఉదాహరణలు రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు. వ్యవసాయం డాష్ రంగానికి చెందినది, ప్రాథమిక రంగానికి చెందినది. చేపలు పట్టడం ఈ రంగానికి చెందినది, ప్రాథమిక రంగం. పండ్లు, కూరగాయలు పెంచడం ఏ రంగానికి చెందినది, ప్రాథమిక రంగం. బీమా ప్రకటనలు ఏ రంగానికి చెందినవి, తృతీయ రంగం. ప్రపంచంలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి శాతం 50% మంది. భారతదేశంలో ఎన్ని వంతుల జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది? 2 వంతులు. వ్యవసాయం అనగా భూమి సాగు చేయడం, పంటలు పండించడం, పశు పోషణ. సెరికల్చర్ అనగా పట్టు పురుగుల పెంపకం. పిసికల్చర్ అనగా చేపల పెంపకం. విటికల్చర్ అనగా ద్రాక్ష సాగు. హార్టికల్చర్ అనగా పండ్లు, పూలు, కూరగాయల సాగు. భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తుల గిరాకీ, కార్మికుల లభ్యత, సాంకేతిక స్థాయిలను బట్టి వ్యవసాయం ఎన్ని రకాలు, అవి ఏవి? 2 రకాలు, అవి జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం. కుటుంబ సభ్యులు మాత్రమే చేసే వ్యవసాయం జీవనాధార వ్యవసాయం. జీవనాధార వ్యవసాయం ఎన్ని రకాలు, అవి ఏవి? 2 రకాలు, అవి కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం, ఆదిమ జీవనాధార వ్యవసాయం. దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలో అమలులో ఉన్న వ్యవసాయం సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఆదిమ జీవనాధార వ్యవసాయానికి ఉదాహరణ పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం. దీనిని స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అని కూడా అంటారు. విస్థాపన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం. విస్థాపన వ్యవసాయం వివిధ పేర్లు: జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్సా మెక్సికో, రుకా బ్రెజిల్, లేదాంగ్ మలేషియా. వాణిజ్య పరంగా పండించే ధాన్యాలు గోధుమ, మొక్కజొన్న. ప్రపంచంలోని ప్రధాన ఆహార పంట వరి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా. వరి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో గోధుమను డాష్ కాలంలో పండిస్తారు, శీతాకాలం. వీటిని మొతక ధాన్యాలు అని కూడా అంటారు, చిరుధాన్యాలు. గోధుమ డాష్ నేలలు బాగా పండుతుంది, లోమి నేల అంటే ఇసుకతో కూడిన బంకమట్టి నేల. వరి అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం. గోధుమ మితమైన ఉష్ణోగ్రత, వర్షపాతం అవసరం. చిరుధాన్యాలు తక్కువ వర్షపాతం, అధికం నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రత అవసరం. మొక్కజొన్న మధ్యస్థ ఉష్ణోగ్రత, వర్షపాతం, ఎక్కువ సూర్యరశ్మి అవసరం. ప్రత్తి అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతం, 210 మంచు కురువని రోజులు, మంచి సూర్యరశ్మి అవసరం. జనపనార అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, తేమతో కూడిన వాతావరణం అవసరం.
కాఫీ పంట వెచ్చని తడి వాతావరణం, నీటిపారుదల సౌకర్యం గల లోమి నేల అవసరం. తేయాకు ఏడాది పొడవునా చల్లని వాతావరణం, అత్యధిక వర్షపాతం అవసరం. వరి డాష్ నేలల్లో బాగా పండుతుంది. నీటిని నిల్వ ఉంచుకునే ఒండ్రు బంక నేలల్లో. మొక్కజొన్నకు డాష్ నేలలు అవసరం. బాగా నీటిపారుదల గల సారవంతమైన నేలలు. పత్తి డాష్ నేలలు బాగా పెరుగుతుంది. నల్లరేగడి ఒండ్రు నేలలు. జనపనారను డాష్ అని పిలుస్తారు. బంగారు పీచు. జూట్ డాష్ గోల్డెన్ ఫైబర్. జనపనార డాష్ మట్టిలో బాగా పెరుగుతుంది. ఒండ్రు మట్టిలో. జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం బంగ్లాదేశ్. కాఫీ పంటను అత్యధికంగా పండిస్తున్న మొదటి దేశం బ్రెజిల్. తర్వాతి స్థానాల్లో డాష్ ఉన్నాయి. కొలంబియా, భారతదేశం. కాఫీ పంటలో భారతదేశ స్థానం 3వ స్థానం. కాఫీ పంటను ఎవరు కనుగొన్నారు? సుమారు ఏడి 850లో కాల్దీ అనే అరబ్ మేకల కాపరి. ప్రపంచంలో అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్న దేశాలు కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక. వాణిజ్య ధాన్య వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, తోటల వ్యవసాయం ఇందులో చేర్చబడ్డాయి. వాణిజ్య వ్యవసాయంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలోని సమశీతోష్ణ గడ్డి భూములలో చేసే వ్యవసాయం వాణిజ్య ధాన్య వ్యవసాయం. సమశీతోష్ణ గడ్డి భూములలో వాణిజ్య పరంగా పండించే ధాన్యాలు గోధుమ, మొక్కజొన్న. యూరప్, తూర్పు యుఎస్ఏ, అర్జెంటీనా, ఆగ్నేయ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో ఈ రకమైన వ్యవసాయం చేస్తారు. మిశ్రమ వ్యవసాయం. తోటల వ్యవసాయంలో పండించే పంటలు టీ, కాఫీ, చెరకు, జీడి, రబ్బరు, అరటి, పత్తి. గోధుమలు విస్తారంగా పండించే దేశాలు యుఎస్ఏ, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, భారతదేశం. మున్నాలాల్ ఒక చిన్న రైతు. దాదాపు 1.5 హెక్టార్ల భూమి ఉంది. ఆదిలాబాద్ గ్రామం, ఘాజీపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్. జోహన్ ఒక రైతు. 300 హెక్టార్ల భూమి ఉంది. ఐయోవా రాష్ట్రం, పశ్చిమ మధ్య అమెరికా. సరైన సమాధానాన్ని టిక్ చేయండి. హార్టికల్చర్ అంటే పండ్లు, కూరగాయలు పండించడం. గోల్డెన్ ఫైబర్ దేనిని సూచిస్తుంది? జనపనార. కాఫీ ఉత్పత్తి చేసే ప్రముఖ దేశం బ్రెజిల్. క్రింది ఖాళీలను పూరించండి. బాగా సారవంతమైన నీటిపారుదల గల నేలలు, మితమైన ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి అవసరమైన పంట మొక్కజొన్న. హెచ్వైవి విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం ద్వారా ఉత్పత్తిని పెంచడం డాష్ వ్యవసాయాభివృద్ధి. యుఎస్ఏ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా డాష్ ప్రధాన ఉత్పత్తిదారులు గోధుమ. కుటుంబ అవసరాలను తీర్చడానికి చేసే వ్యవసాయం జీవనాధార వ్యవసాయం. వాణిజ్య అవసరాలకు పెంచే జంతువులు గొర్రెలు, ఒంటెలు, యాక్, జడల బర్రెలు, మేకలు. ద్రాక్షతో డాష్ తయారు చేస్తారు వైన్. ముతక ధాన్యాలను డాష్ అని కూడా అంటారు చిరుధాన్యాలు.
స్లాష్ మరియు బర్న్ తో కూడిన సాగు విస్థాపన వ్యవసాయం షిఫ్టింగ్ కల్టివేషన్ పండ్లు కూరగాయల పెంపకం హార్టికల్చర్ తేయాకు కాఫీ చెరుకు రబ్బరు డాష్ లో పండుతాయి లోమి నేలలు 10 మంచు లేని రోజులు డాష్ పంటకు అవసరం పత్తి పంటకు పూల పెంపకం డాష్ కల్చర్ హార్టికల్చర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో